చదవండి బ్రదర్. ఎలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? కీర్తనలు 2 మనం తీసుకొని వచ్చి ఇక్కడ కలుపుతున్నాం. ఎవరు మాట్లాడుతున్నాడు? హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 4వ వచనం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయి ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కృపాశ్రమను కూర్చుండి ఉండెను. ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. నేడు నేను నిన్ను కని ఉన్నాను అని. ఎప్పుడు? నీ కోసం నా కోసం ఈ లోకంలోకి, చరిత్రలోనికి అడుగుపెట్టిన దినం గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని ఒకానొక రోజు పుట్టాడు అని కాదు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవరితో అయినా చెప్పాడా? చెప్పలేదు. మరియు ఆయన భూలోకమును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, ఏ కుమారుని గురించి అయితే నేడు నేను నిన్ను కని ఉన్నాను అని చెప్తున్నాడో ఆ కుమారుని గురించి ఏమంటున్నాడు అంటే, దేవా, యేసు ప్రభు ఏమో తండ్రిని దేవా అంటే నీకు ఈయన దేవుడు కాకుండా పోయాడు. తండ్రి వచ్చి యేసు ప్రభువును దేవా అంటే దేవుడు ఎలా అయ్యాడు? ఇప్పుడు ఇక్కడ తండ్రి దేవా అంటున్నాడా లేదా కుమారుని? ఎలా అన్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించును అని పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో వ్రాయబడినటువంటి మాటలు ఇవి. మన దేవుడు, మన రక్షణకర్త యేసు ప్రభు మహాదేవుడు. ఆయన దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తూ ఉంది. ఏంటా? దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అయి ఉన్నాడు. తత్వము అంటే ఏంటి? ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు జార్జన్ అన్నాడు కదా, అది ఇదే. ఒక రోజా పువ్వు ఎందుకు అయిందంటారు? ఆలోచించి చెప్పండి. ఒక రోజా పువ్వు ఎందుకైంది? ఎందుకంటే అందులో రోజా తత్వం ఉంది కాబట్టి. ఇక వేరే ఏ పువ్వుకు కూడా ఆ తత్వం ఉండదు. పువ్వు అనే తత్వం మిగిలిన అన్ని పువ్వులకు ఉండొచ్చు, కానీ రోజా అనే ఆ తత్వం రోజా పువ్వుకు మాత్రమే ఉంటుంది. నల్లదైనా, కర్రిదైనా, ఎర్రదైనా, పచ్చదైనా. మనిషి అన్న తత్వం మనిషికే ఉంటుంది. అలాగే దేవుడు అన్న తత్వము దేవునికే ఉంటుంది. వీటిని ఏమంటారు అంటే కేటగిరీస్ అంటారు, వర్గాలు అంటారు. నేను ఉదయం చెప్పానుగా మీకు, మనం చేసేది కేటగారికల్ ఎర్రర్. మనము మనిషి యొక్క పరిధిలో దేవుణ్ణి కొలిచే ప్రయత్నం చేస్తాం. మనిషికి ఉన్నటువంటి కొలబద్దతో దేవుణ్ణి డబ్బాలో పెట్టే ప్రయత్నం చేస్తాం. ఆయన అంటాడు, ఖబర్దార్, నా తత్వము యొక్క మూర్తిమంతము నా కుమారుడు, నేను దేవుడు.